నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి ఫైబర్ నెట్ లో నియమించిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 410 మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్ లో నియమితులైన వారంతా వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసేవారని, వారందరికీ సంస్థ నుంచి వేల కోట్ల వేతనాల నిధులు చెల్లించి దుర్వినియోగం చేశారని అన్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహాలు తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఇవాళ ఫర్ ద పీపుల్ లో డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా మనకి సీనియర్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. మరి కాసేపులో మనకి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్తే అండి. వినిపిస్తుందా రామారావు గారు? నమస్తే రామారావు గారు. గత 2019, 2024లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫైబర్ నెట్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉద్యోగులు అంటే 108 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ఈ ఫైబర్ నెట్ కు సంబంధించి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంకి వచ్చేసరికి 1360 మంది ఉద్యోగులను నియమించారు. కాకపోతే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఉన్న 108 మంది ఉద్యోగులు ఉంటే దానికి కనెక్షన్స్ వచ్చేసి 10 లక్షల వరకు ఉన్నాయి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలోకి వచ్చేసరికి ఆ కనెక్షన్ల స్థాయి 5 లక్షలకి పడిపోయాయి. పైగా ఈ ఫైబర్ నెట్ అనేది 2000 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ అంశాన్ని జీవీ రెడ్డి నిన్న మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించడం జరిగింది. ఆయన నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా. అప్పటి నుంచి ఆయన దీని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో ఒకేసారి 400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో అర్హత లేని వారు ఇంకా 200 మంది వరకు ఉండే అవకాశం ఉంది. వారందరినీ కూడా ఫిల్టర్ చేసి టోటల్ గా వాళ్ళందరినీ కూడా తీసేస్తాము. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇళ్లలో వంట చేసేవారు, పని చేసేవారు, అలాగే కాలు తుడిచేవారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్ నెట్ నుంచి జీతాలు అందిస్తున్నారు. ఇందులో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అనేది ఆరోపణ. మీరేమంటారు దీనికి సంబంధించి? రామారావు గారు. రామారావు గారు అన్మ్యూట్ చేయండి, వాయిస్ మీదే అన్మ్యూట్ చేయండి. రామారావు గారు మాట్లాడండి ఒకసారి. ఓకే, మ్యూట్ లో ఉంది రామారావు గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, మస్తాన్ రావు గారు, టోటల్ గా ఒకేసారి ఏపీ ఫైబర్ నెట్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కు సంబంధించి 410 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కూడా జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ప్రక్షాళన దిశగా, పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాము. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. అర్హత లేని వారు, పని లేని వాళ్ళు, కనీసం ఆఫీసుకి రాని వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రిఫరెన్స్ తో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర నుంచి కూడా 30 నుంచి 40 వేల వరకు అనుచితంగా జీతాలు ఇస్తున్నారనేది ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు ఇందులో ఏ స్థాయి వరకు అవినీతి జరిగింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇది మొత్తం ఎలా చూడొచ్చంటారు ఈ ఎపిసోడ్ ని? వస్తారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ లో ఉన్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ఇక్కడ ఖచ్చితంగా నిన్న మన జీవీ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ చూసినట్టే అది కొంతమంది 2-3 రోజుల ముందే ఆయన 1300 మంది అదనంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు ఫైబర్ నెట్ కి అంత సంఖ్యలో ఉద్యోగాలు అవసరం లేదు అని ఒక పేపర్ లో కూడా ఆయన కొంతమందితో మాట్లాడటం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ లో టోటల్ గా ఇన్డెప్త్ గా ఆయన మొత్తం చెప్పారు. అసలు ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు ఏంటి, అంటే ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం అయ్యాయని కూడా ఆయన తేటతెల్లంగా చెప్పడం జరిగింది. నిజానికి ఫైబర్ నెట్ ఆవిర్భావం చూసినట్లయితే మనం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు
పేదలకు అంటే 149 రూపాయలకే కేబుల్, అప్పట్లో దాదాపు రేట్లు బాగా పెరిగిపోయినాయి, కేబుల్ ప్లస్ నెట్ ఇంటర్నెట్ కలిపి 149 రూపాయలకే ఇవ్వబడుతున్నామని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కామన్ మెన్ కి అందుబాటులో తీసుకురావడంతో పాటు తక్కువ ధరకు వినోదాన్ని అందించాలనే ధ్యేయంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో దాని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ కూడా 2014-19 మధ్య దానిలో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి అప్పుడు ఆరోపించడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా 19 మధ్య 10 లక్షల కనెక్షన్లు వచ్చాయి. ఆ 10 లక్షల కనెక్షన్లతో రోజు రోజుకి డెవలప్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు గత 2019-24 మధ్య కేవలం కొన్ని వందలు అంటే ఒక 100 మంది 200 మందితో కొనసాగే సంస్థ హఠాత్తుగా ఒక పునరావాస కేంద్రంగా మార్చివేసేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అంటే ఇక్కడ ఆయన కూడా ఒక చెప్తుంది ఏంటంటే అసలు ఇంత ఉద్యోగులు అవసరమైతే పెట్టుకోవటం అనేది వేరు, లేదా అప్లికేషన్స్ ఆహ్వానించడం, లేకపోతే ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవటం అంతా వేరు. ఒక మాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పలుకుబడి ఉన్న నాయకులు ఒక మాట చెప్పగానే, నోటి మాట ద్వారా కానీ లేదంటే వాట్సాప్ లో ఒక పేరు పంపించగానే వితౌట్ ఎనీ అంటే దానికి సంబంధించిన వివరాలు కానీ వాళ్ళ విద్యార్హతలు కానీ ఏమీ లేకుండా, వివరాలు అనేవి ఏమీ లేకుండా 40 నుంచి 60-70 వేల రూపాయల వరకు వేతనాలతో వాళ్ళని నియమించేశారనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపు 400 మందికి పైగా తొలగించేశాము. అదేవిధంగా 200 మందిని త్వరలో తొలగిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పారు, రెవెన్యూ రికవరీ చట్టం కింద వాళ్ళ దగ్గర ఉన్న జీతాలు కూడా మేము రికవరీ చేయొచ్చు, కానీ చిరుద్యోగులు కాబట్టి కొంత మానవతత్వంతో వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. నిజానికి అది చాలా దురదృష్టకరమైన ఘటన అని చెప్పొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ విధమైన రిక్రూట్మెంట్లు జరపడం అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సంస్కరణ తెచ్చిందని నేను చెప్తాను. అప్పట్లో ఏంటంటే అసలు ఇలాగా విపరీతమైన నియామకాలు, అక్రమ నియామకాలు జరుగుతున్నాయి, డబ్బులని పెద్ద ఎత్తున దోబారా చేస్తున్నారని చెప్పేసి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో ఆప్కాస్ అనే ఒక సంస్థని స్థాపించి ఏం జరిగినా కూడా, అది కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఏం జరిగినా కూడా దాని ద్వారానే మేము రిక్రూట్ చేస్తాము, దానిలో కూడా కొంత రిజర్వేషన్స్ కూడా పాటిస్తామనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా ఆప్కాస్ సంస్థ కూడా పెట్టారు. జిల్లా స్థాయిలో ఇప్పుడు మనకి 25 జిల్లాలు ఉన్నాయి. ఆ 25 జిల్లాల నుంచి కలెక్టర్ దానికి బేస్ గా ఉంటారు జిల్లా స్థాయిలో. అదే హెచ్ఓడీలు అయితేనేమో ఆప్కాస్ సంబంధించిన చైర్మన్, దానికి సంబంధించిన డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో అలానే జరుగుతూ వచ్చాయి కూడా. ఎవరైనా రికమెండేషన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే అది ఆప్కాస్ నుంచి వచ్చింది, దానికి కాంపిటీషన్ ఉంటుంది, మేము అప్లికేషన్ ఇన్వైట్ చేయాలనేది. మరి అవన్నీ కూడా రామారావు గారు మొబైల్ మీద మ్యూట్ లో పెట్టే ప్రయత్నం చేయండి, నాయిస్ వస్తుంది. రామారావు గారు దయచేసి ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి. మస్తాన్ రావు గారు చెప్పండి. చెప్పండి మస్తారావు గారు చెప్పండి. ఓకేనండి. అవన్నీ ఏమీ లేకుండా, అవన్నీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా వాటన్నింటినీ తొంగలో తొక్కేసేసి అసలు ఫైబర్ నెట్ లో 1300 మంది ఎందుకు నియమించారు, ఎలా నియమించారు, అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఏదైతే విచారణ కమిటీ అవి తేటతెల్లంగా బయటకు వస్తాయి. ఎందుకంటే 1300 కోట్ల రూపాయల నుంచేమో దాదాపు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు. అదేవిధంగా 900 కోట్ల రూపాయలేమో ఎవరైతే కాంట్రాక్టర్లు సంబంధించి కానీ అన్ని బకాయిలు పెట్టిన పరిస్థితుంది. అదేవిధంగా ఏమైనా అభివృద్ధి సాధించిందా? 1300 మందిలో నియామకాలు డెవలప్ అయిందా అంటే అన్ని నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు 5 లక్షలకు వచ్చింది.